హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వన్ మోర్ హెల్తీ రెసిపీతో వచ్చానండి. కంప్లీట్లీ హెల్తీ, నో మైదా, నో షుగర్, నో బేకింగ్ పౌడర్, నో బేకింగ్ సోడా అండి. మనం బాదం క్యాజ్యూని పౌడర్ చేసుకొని మనం పక్కన పెట్టుకుంటామండి. అంటే కంప్లీట్గా పౌడర్ కానీ కొంచెం బరకగా. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో అన్సాల్టెడ్ బటర్ వేసుకొని బీటర్తో బీట్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ బెల్లం పొడి వేసుకొని బీట్ చేసుకుంటామండి. ఇన్ కేస్ మీ దగ్గర బీటర్ లేకపోతే విస్కర్తో చేసుకోండి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది మనకి క్రీమీ టెక్స్చర్ రావడానికి. సో నో ప్రాబ్లం బీటర్ లేకపోయినా. తర్వాత అందులోకి మనం బైండింగ్ కోసం గోధుమ పిండి వేస్తామండి. ఎందుకంటే మేజర్ క్వాంటిటీ ఇందులో నట్స్ ఉంటుంది కాబట్టి. తర్వాత మనం పౌడర్ చేసుకున్న నట్స్ పౌడర్ కూడా వేసుకుంటామండి. వేసేసుకొని మంచిగా ఒక డౌ లాగా ప్రిపేర్ చేసుకొని దాన్ని చిన్న చిన్నగా రౌండ్స్ చేసుకొని ఒక గ్రీస్ చేసిన ప్లేట్ మీద పెట్టుకుంటామండి ఓవెన్లో బేక్ చేసుకోవడానికి. ఓవెన్లో బేకింగ్ టైం వచ్చేసరికి 180 డిగ్రీస్ దగ్గర 15 to 20 మినిట్స్ బేక్ చేస్తామండి. తర్వాత ప్రీహీట్ అనేది 10 మినిట్స్ చేస్తాం. అదే స్టవ్ మీద అయితే 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. 18 to 22 మినిట్స్ బేక్ చేసుకోండి. ఓకేనా అండి, మీకు అర్థమైపోతుంది. ఒకవేళ స్టవ్ మీద మీకు డౌట్ ఉంది అంటే ఒక 18 మినిట్స్ తర్వాత మీరు ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. కింద ఆల్మోస్ట్ బ్రౌన్ అయింది అంటే మనకి కుక్ అయిపోయినట్టే. అండ్ మోర్ ఓవర్ ఇవి కొంచెం స్ప్రెడ్ అవుతాయండి. సో స్పేసింగ్ ఇచ్చుకోండి. నా ఓవెన్ చిన్నది కాబట్టి నేను కొంచెం దగ్గరికి పెట్టాల్సి వచ్చింది. ఓకేనా అండి, అందరూ ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.